అమ్మాయి కూడా చాలా కష్టపడింది చేసింది. ఇంకా సిరి గురించి మేము అసలు చెప్పలేము. సో షీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. తనే హీరో, నేను కాదు, తనే. ఒక అమ్మాయి కోసం మేము పడే పాటలు ఎన్ని ఉన్నాయి మీరు చూశారు కదా. రియల్ లైఫ్లో అప్పుడెప్పుడో పడ్డాం భయ్య, ఇప్పుడైతే ఏం లేదు. ప్రెసెంట్ నెంబర్స్ ఏం లేవు భయ్య, చాలు, ఒకటే షార్ట్ అండ్ స్వీట్, ఇట్స్ నైస్. సో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. టైమింగ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ స్టూడియో అంతా క్యాన్సిల్ చేసి నాకు ఇచ్చారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అదర్వైజ్ ఇంత 26కి వచ్చేది కాదు, చాలా కష్టం అయిపోయింది నాకు. ఎండింగ్ డే వరకు నేను నైట్ కూడా చాలా వర్షం పడుతుంది. అనుప్రసాద్ డాడీ నాన్నగారు వచ్చారు, అక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు. ఆ టైంలో కూడా నేను ఇక్కడ వర్షంలో ఉన్నా కానీ పిహెచ్డి చేశాము. ఈ థియేటర్లో పర్టికులర్ రాదు అంట 5.1 బ్లూరే. సో పిహెచ్డి చేయించాము. సినిమా అది క్యూబ్లో కట్టే అది చేయించాము. సో అంత కష్టపడుతూ లాస్ట్ అవర్ వరకు చేసాం. మార్నింగ్ నుంచి ఇంకా ప్రమోషన్ చేసి బచ్చగా చేసాము. అండ్ అనుప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. ఎందుకంటే నేను నా తమ్ముడికి చెప్పాను, వసే రాక్షసి చూసా, తర్వాత సావిత్రి చూసా. సావిత్రి రాలేకపోయాను ఇక్కడ చూడడానికి. వసే రాక్షసి చూసా, సావిత్రి చూసా. అరే షఫీ, ఎట్లయినా మనం అనుప్రసాద్కి పట్టుకోవాలరా బాబు, ఒకటే చెప్పారు. ఎట్లయినా దాని తర్వాత తను యాక్ట్ చేశారు ఇంకొంచెం ప్రేమిస్తా అని. అది తను నాకు ఇచ్చేసాడు. నేను చెప్పాను పట్టుకున్నా మచ్. అండ్ యా, ఆల్ అమర్స్. నాయగరాన్ అమర్ పుట్ట అంటే ఇట్స్ ఆల్వేస్ గ్రాండ్. అలా థ్యాంక్ యూ సో మచ్. వితా చైతన్య మీ హీరోయిన్ ఇంకా లేదు, ఎండ్ చేయట్లేదు. ఒక నిమిషం. ఇక్కడ మీరు సాంగ్లో ఒక టెంపుల్ చూసారు కదండి, టెంపుల్ ఆ సెటప్ అది కూడా, అది వచ్చేసి ఖైరతాబాద్ టెంపుల్లో చిన్న టెంపుల్ అండి. అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఖైరతాబాద్. సో అక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఎంత అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ టెంపుల్లోనే మేము మొత్తం రెడీ అవ్వడం కానీ, ఆ సెట్ డిపార్ట్మెంట్లో అదంతా చూసుకోవడం కానీ అన్నీ కూడా చేసాం. దానికి నాకు చాలా చాలా హెల్ప్ చేసింది నా ఫ్రెండ్ రాహుల్ అని చెప్పి అక్కడ నుంచి ఉన్నాడు. బాబు పిల్లలు రా ఒకసారి, రారా బాబు, ఇంకా తినకు కూడా ఒకసారి మీరందరూ కూడా ఒకసారి క్లాస్ చూస్తారని చెప్పింది నా తరఫున. మా తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అంత బ్యూటిఫుల్గా రావడానికి మేము కష్టపడ్డాం. అలాగే మాకు ఆ ఛాన్స్ ఇచ్చింది కూడా వీళ్ళు అండ్ ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మాకు పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర కూడా ఒక 3 months నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే కూర్చుని అదే చేసుకుంటూ, అంటే వాళ్ళ ప్రొడక్షన్ దగ్గరే కూర్చున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళ ఆఫీస్లోనే కూర్చుని అక్కడే పడుకునేవాడిని. లాక్స్విల్ స్టూడియో అనమాట. దానికి కూడా లాక్స్విల్ స్టూడియో వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఐగ్రాండ్ ఈవెంట్స్ మన అమ్మకి కూడా చాలా చాలా థ్యాంక్స్ భయ్యా, చాలా సపోర్ట్ చేశాను నాకు లాస్ట్లో. సో అది ఇప్పుడు విధానం.